హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ అమ్మ స్టైల్లో చికెన్ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం. వచ్చేయండి. చికెన్ అయితే మంచిగా కడుక్కోండి, నీసు వాసన పోయేంత వరకు పసుపు ఉప్పు వేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకొని కావాల్సిన బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసేసుకోండి. వేసుకున్న తర్వాత అవి కొంచెం వేగిన తర్వాత ఆనియన్, మిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసుకోండి. కరివేపాకు వేయడం వల్ల ఫ్లేవర్ బాగుంటుందండి. వేసుకొని మంచిగా వేయించుకోండి. కొంచెం వేగిన తర్వాత ఒక స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేయండి అందులోకి. అండ్ అవి కూడా మంచిగా వేయించండి. పచ్చివాసన అంతా పోయేంత వరకు వేయించండి. పోయిన తర్వాత ఒక 2 టమాటోస్ యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ 1/2 kgకి 2 టమాటోస్ అండ్ 1 బిగ్ సైజ్ ఆనియన్ తీసుకున్నాను. మీకు ఇంకా గ్రేవీ కావాలంటే ఇంకొంచెం కూడా తీసుకోవచ్చండి. అవి కూడా కొంచెం మంచిగా ఫ్రై అయ్యేంత వరకు వేయించేసుకోండి. అండ్ దానికి కాసేపు లిడ్ అలా క్లోజ్ చేసి పెట్టేశారంటే టమాటా కొంచెం జ్యూసీగా ఫామ్ అవుతుంది. అలా కొంచెం టమాటా వేగేసిన తర్వాత కొద్దిగా పసుపు అండ్ అందులోనే చిల్లీ పౌడర్, ధనియాల పొడి అండ్ టేస్ట్కి తగినంత సాల్ట్. ఆల్రెడీ చికెన్ ఉడికేటప్పుడు పక్కనే చికెన్ ఉడకబెట్టుకుంటామండి. ఉడకబెట్టుకున్నప్పుడు సాల్ట్ అయితే వేస్తాము. ఇక్కడ చూసుకొని వేసుకోండి ఎంత సాల్ట్ కావాలంటే అంత. అండ్ కారం కూడా మిర్చి వేసింటాం కాబట్టి కారం ఉంటుందండి. తగినంత కారం పొడి వేసుకోండి. మళ్ళీ లాస్ట్లో తక్కువ అయితే వేసుకోవచ్చు, ప్రాబ్లం ఏముండదు. అలా మంచిగా మళ్ళీ అంతా ఒకసారి కలిపేసుకోండి. ఫ్రై చేసేసుకున్నాక ఇలా ఆయిల్ ఫ్లోట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని కొంచెంసేపు మళ్ళీ లిడ్ క్లోజ్ చేసేసి అలా వదిలేసి ఒక 2 minutes మళ్ళీ ఓపెన్ చేశారంటే చూసారుగా ఇలా ఆయిల్ ఫ్లోట్ అయ్యేంత వరకు ఆ వెజిటేబుల్స్ అన్నిటినీ ఫ్రై చేసుకొని అండ్ దెన్ చికెన్ పక్కనే మనం ఉడకబెట్టుకుంటామని ఇందాక చెప్పాను కదా, ఆ చికెన్ని అందులోకి వేసేసి కాస్త ఫ్రై చేసేయాలి మళ్ళీ. అలా ఇలా మొత్తం మిక్స్ అయ్యేంత వరకు కలిపేసుకోవాలండి. అలా కలిపేసుకున్నాక కంప్లీట్గా మసాలా అనేది చికెన్కి కొంచెం పట్టేస్తుందండి. పట్టేస్తుంది. దాని తర్వాత మనం దీనికి లాస్ట్ ఫైనల్గా చికెన్ 65 పౌడర్ అయితే యూస్ చేస్తాము. నాకైతే ఆచి పౌడర్ దొరకలేదు. ఆచి దొరికితే ఆచి వేయండి, చాలా బాగుంటుంది అది వేస్తేనే టేస్ట్. నేనైతే ఇక్కడ ఎవరెస్ట్ పౌడర్ యూస్ చేశానండి. ఆచి అయితే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ అయితే ఈజీ అండ్ చాలా క్విక్ రెసిపీ అనమాట. చికెన్ తినాలనిపించినప్పుడు ఇలా ఒక 1/2 hourలోనే ఇది వండేసుకోవచ్చు. అండ్ ఫైనల్ టచ్ కొంచెం కొరియాండర్ వేసేస్తే అంతే, చికెన్ కర్రీ ఈజ్ రెడీ. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ట్రస్ట్ మీ, మీరు కూడా ఒకసారి చేసి చూడండి ఇంట్లో. ఈ సండేనే ట్రై చేయండి. అండ్ కమెంట్ చేయడం మర్చిపోకండి. ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి.